పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో దారుణ హత్య కలకలం రేపింది. బొల్లాపల్లి మండలం గరికపాడులో తనతో కలిసి ఉంటున్న మహిళను ఓ వ్యక్తి గొడ్డలితో నరికి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. పెద్ద బ్రహ్మం అనే వ్యక్తి హైదరాబాద్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే సమయంలో నర్సమ్మతో పరిచయం ఏర్పడింది. అనంతరం ఆమెను వివాహం చేసుకుని గత 7 నెలలుగా స్వగ్రామంలో కలిసి ఉంటున్నారు. వీరిద్దరికీ గతంలో వేరువేరుగా వివాహాలు జరగడంతో పాటు సంతానం కూడా ఉన్నట్లు సమాచారం. కొద్ది రోజులుగా బ్రహ్మం, నర్సమ్మ అనే మహిళ మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం బయటకు వెళ్లొచ్చిన నర్సమ్మతో బ్రహ్మం మరోసారి గొడవకు దిగినట్లు తెలుస్తోంది. సమాచారం ఈ క్రమంలో ఆవేశానికి గురైన బ్రహ్మం గుడ్డలతో నర్సమ్మ తల, మెడపై దాడి చేసి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్య అనంతరం పరారైన నిందితుడు పెద్ద బ్రహ్మం కోసం గాలింపు చర్యలు వేగవంతం చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బొల్లాపల్లి మండలం గరికిపాడి విలేజ్ లో రామబ్రహ్మం అనే వ్యక్తి హైదరాబాద్ లో 2 సంవత్సరాల క్రితం మియాపూర్ లో ఒక అపార్ట్మెంట్ లో కన్స్ట్రక్షన్ జరుగుతున్న అపార్ట్మెంట్ లో సూపర్వైజర్ గా పనిచేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అక్కడ అమ్మాయి పరిచయం అయింది. ఆ పరిచయమైన గత 6 నెలల కిందట ఆ అమ్మాయిని తీసుకొని వచ్చేసి ఈ గరికిపాడు వచ్చేసి సహజీవనం చేస్తూ ఉన్నాడు. ఇది తెలిసి వాళ్ళ భార్య కూడా పుట్టింటికి వెళ్ళిపోయింది. సహజీవనం చేసే క్రమంలో అప్పుడప్పుడు వీరిద్దరి మధ్య గొడవలు అవుతా ఉన్నాయి. ఈ క్రమంలో నిన్న ఉదయం 10ంటికి ఎవరైతే నర్సమ్మ ఉందో నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి మార్నింగ్ 10ంటికి వెళ్ళిపోయి కారింపూడి దాకా వెళ్ళి మళ్ళీ మనసు మార్చుకొని మళ్ళా నీతోనే ఉండాలని చెప్పేసి సాయంత్రం సుమారు 7 గంటల టైంలో గరికిపాటి ఇంటికి రాగా అప్పటికే ముందు దాగి ఉన్న సంబ్రహ్మం ఆమెతో గొడవ పెట్టుకొని వెళ్తానని మళ్ళీ వస్తావా, నువ్వు వచ్చిన కాడి నుంచి నాకు అన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి ఇంట్లో ఉన్న గొడ్డలతో మెడమైన తలకమైన నరికి చంపినాడు. ఆమెకు తగిలిన తీవ్రమైన గాయాలకు ఆమె అక్కడక్కడ చనిపోయింది. తర్వాత మనం వాళ్ళ వెరిఫై చేసి వాళ్ళ బంధువులకు ఇన్ఫార్మ్ చేసాము. విఆర్ఓ రిపోర్ట్ పైన కేసు నమోదు చేసాము. కేసు ఇన్వెస్టిగేషన్. ప్రస్తుతం ముద్దాయి పరారీలో ఉన్నాడు. త్వరలోనే కొట్టుకొని కోర్టుకు పొట్టుడు చేస్తాం. బొల్లాపల్లి మండలం